హలో అండి అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా! బుక్స్ కూడా ఇంటికొచ్చేసాయి. ఇంట్లో ఉన్న లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ తీసేసి ఒక సంచికైతే పెట్టేశాను. ఇక వీటి ప్లేస్‌లో ఈ ఇయర్ బుక్స్ పెట్టాలి. స్పేర్ బుక్స్ ఉంటాయి కదా! అంతవరకు ఇంట్లో పెట్టేసి మిగతాయి వాళ్ళ బ్యాగ్స్‌లో పెట్టేస్తాం అనుకోండి. ఒక్కళ్ళకే తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇంకొకళ్ళకి తీసుకోవాలి. ఇవొచ్చేసి 6th క్లాస్ బుక్స్ అండి. ఐఐటీ బుక్స్. ఐఐటీ బుక్స్ 13 ఇచ్చారు. 13 బుక్సే 7,500 వరకు పడ్డాయి. మిగిలినవి నోట్ బుక్స్, స్టేట్ సిలబస్ బుక్స్ కలిపి 1,600 వరకు పడ్డాయి. మొత్తం బిల్లు కలిపి 9,500 వరకు అయిపోయింది. అదే మనం చదువుకునేటప్పుడైతే వీళ్ళకి గట్టే ఒక క్లాస్ ఫీజు తోటి మనం ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకొని ఉంటాం. బుక్స్ కూడా మనం మొత్తం మీద ఒక క్లాస్ అన్న చదువు ఉంటామో లేదో అన్ని బుక్స్ ఉన్నాయి. సరే బుక్స్ అంటే తప్పదు తీసుకుందాం. అట్టల విషయానికి వస్తే అట్టలు కూడా స్కూల్ వాళ్ళు చెప్పినయే సేమ్ ఒకలాంటివే వేయాలంట. నిదానంగా 2 రోజులు ఆగేద్దామంటే మా బుక్స్ తీసుకొచ్చావుగా ఇంకా అట్లే మా టీచర్ తీసుకురమ్మంటున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మా టీచర్ నన్ను తిడుతున్నారు, నేను రేపటి నుంచి బుక్స్ తీసుకెళ్ళాలి, నాకు ఇప్పుడు అట్లేస్తావా లేదా ఇలా డిమాండ్ చేస్తున్నారండి. అదే మనమైతే అక్కడ దొరికింది ఏదో ఒక న్యూస్ పేపర్ వేసుకొని అలానే వెళ్ళిపోయేవాళ్ళం. మన పేరెంట్స్ ఎప్పుడైనా ఇంత జాగ్రత్తగా మనకి వేసారా చెప్పండి.